టైం అది ఎక్కువ ఉన్నోడికి పని లేదంటారు, తక్కువ ఉన్నోడికి తీరిక లేదంటారు, అసలు లేనోడికి ప్రాణం లేదంటారు. ఆ ఎక్కువ ఉన్న టైంని తీరిక లేకుండా ఉపయోగించిన ప్రాణం పోసి రాసిన కదే ఈ కథ. వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అమ్మాయిల ఫోటోలకి లైక్లన్నా రాకుండా ఉండొచ్చావు, కానీ నాకు మాత్రం ఈసారి కన్ఫామ్ వచ్చేస్తుంది. 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 ఎరా, నువ్వు ఇంక నన్ను వదలవా? జస్ట్ ఇప్పుడే ఎల్లో మళ్ళీ వచ్చేసావు. ఇన్నిసార్లు నాకు ఇక్కడ ఏమైనా వినాయక చవితికి పులిహార బట్టలు పంచుతున్నారా? నువ్వు ఇన్నిసార్లు రావడం వల్ల అవట్లారా, అస్సలు అవ్వట్లా. చాలా ట్రై చేస్తున్నా, అయినా అవ్వట్లా. ఎవడెక్కడ పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నట్టుంది. ఇన్నాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చా. చదువు అనేది ఒక ఆప్షన్ మాత్రమే, ఒక ఆప్షన్ కాదు. సినిమా ఒక వినూత్వమైన ఆప్షన్ అని. అంత అబద్ధం, పచ్చి అబద్ధం. క్యాంపస్లో జాబ్ వచ్చి తుక్కలాగా చావుకుంటూ వెళ్ళిపోయాడి, కానీ రాలేదే. అక్కడే ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. కనబడబడేవాడు ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటూ వచ్చా. అలా చెప్పి చెప్పి స్టోరీస్ అన్నీ అయిపోయాయి. అందుకే కనపడడం మానేసా. ఇదిగో ఇలా ఇంట్లో కూర్చున్నా, యాక్చువల్లీ దాక్కున్నా. ఇంకెవరు మిగలేదు నాకు, మీ ఇద్దరు తప్ప. ఆ కెమెరా కట్టుడు ఎలా చూస్తున్నాడు, అలా చూస్తాడే కానీ ఒక్కసారి కూడా దార్చడు. నువ్వు చూస్తే 3 కాళ్ళ మీద వాడిని నిలబెట్టేసుకుంటావు, కానీ నన్ను మాత్రం అసలు పట్టించుకో. ఆ ల్యాప్టాప్ గడు ఛార్జింగ్ పెడితే కానీ నిద్రలాగడు. నిద్రలాగడు 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 నిద్రలాగడు. నేను అంతే కదా, అలారం మోగేదాకా నిద్రలాగను. దీని అంతటి కారణం వాడి వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకటి చెప్తున్నా గుర్తుంచుకోండి, వాడితో పోయించకపోతే నా పేరు మార్చుకుంటా. ఒక్కడే అయిపోయారా?
ఏరా, నువ్వు ఇంక నన్ను వదలవా? జస్ట్ ఇప్పుడు వెళ్ళో మళ్ళీ వచ్చేసావు. ఇన్నిసార్లు రావడానికి ఎక్కడైనా వినాయక చవితికి పులిహోర బట్టలు పంచుతున్నారా? నువ్వు ఇన్నిసార్లు రావడం వల్ల నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నా మైండ్ డిస్టర్బ్ అయితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వస్తే అరవాలనిపిస్తుంది, అరిచేలా చెప్పాలనిపిస్తుంది. నువ్వు నా హెల్యూజినేషన్, నువ్వు కేవలం నా హెల్యూజినేషన్. ఓడి అమ్మా, రే నీ అమ్మ, సారీ నా అమ్మ. యాక్టింగ్ చంపేశాడు, సారీ చంపేశాను. ఎలాగే నేను నాకు కావాలి, సారీ నేను నాకు కావాలి. అమ్మ దీనమ్మో, కుక్కర్ 5 వీధులు ఎప్పుడో అయిపోయినట్టుంది, కట్టేయడం మర్చిపోయా.